అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న రాక్ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే 1978 ఢిల్లీలో కరుడుగట్టిన నేరస్తులైన రంగా అండ్ అలాగే బిల్లా వాళ్ళ కథ ఆధారంగానే ఈ రాక్ అనే వెబ్ సిరీస్ ని రూపొందించారని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ గురించి చెప్పుకోవాల్సి వస్తే రంగా అండ్ అలాగే బిల్లా, సో వాళ్ళ పేరుని ఈ వెబ్ సిరీస్ లో బాబు అండ్ అలాగే రజ్జు పేర్లతో పెట్టారనమాట. సో బాబు అండ్ అలాగే రజ్జు వీళ్ళు ఆర్మీ ఆఫీసర్ అయిన అశోక్ అరోడా పిల్లలైన సుమన్ అండ్ అలాగే సాహిల్ ని చంపేస్తారనమాట. సో చంపేసిన తర్వాత ఈ కేసుని ఎస్ఏ జయప్రకాష్ అలియాస్ ఆలీ ఫాజల్ మిర్జాపూర్ యాక్టర్ అనమాట. సో ఎస్ఏ జయప్రకాష్ ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఆ బాబు అండ్ అలాగే రజ్జుని ఎలా పట్టుకున్నాడు అనే పాయింట్ల మీదే ఓవరాల్ వెబ్ సిరీస్ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ ఈ వెబ్ సిరీస్ లో నాకు చాలా బాగా నచ్చింది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎందుకంటే సో ఈ వెబ్ సిరీస్ లో ఆ కరడు కట్టిన నేరస్తుల్లాగా బాబు అండ్ అలాగే రజ్జు ఈ ఇద్దరు క్యారెక్టర్ ప్లే చేసిన ఆ ఇద్దరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుండడం వల్లే ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఇంట్రెస్టింగ్ గా చూస్తాం అనమాట. ఇంకా చెప్పాల్సి వస్తే బాబు అండ్ అలాగే రజ్జు వాళ్ళు మన కళ్ళ ముందు కనపడితే మనమే వాళ్ళని చంపేంతలాగా వాళ్ళ క్యారెక్టర్ ఇరిటేట్ చేసేలాగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎస్ఏ జయప్రకాష్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆలీ ఫాజర్ అనమాట. సో ఆలీ ఫాజర్ ఎస్ఏ జయప్రకాష్ క్యారెక్టర్ లో నటించేసాడు అంటే జీవించేసాడని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో తనకేంటి ఎస్ఏ పొజిషన్ నుంచి ఇంకొంచెం పెద్ద పొజిషన్ కి వెళ్ళాలని తన ఆశ. అలాంటి సిచ్యువేషన్ లోనే ఈ కేసు రావడం, ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేసి సో తన సత్తా ఏంటో తను చూపిద్దాం అనుకున్నప్పటికీ బట్ ఈ కేసు ఎంతకి తేలకపోవడం, పైనుంచి ప్రెజర్స్, ఒకనొక సిచ్యువేషన్ లో ఈ కేసుని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని పైనుంచి ప్రెజర్స్ రావడం. సో అలాంటప్పుడు ఒక మంచి కేసుని కోల్పోతున్నాను, ఇప్పటిదాకా పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది, మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాను. సో ఇలాంటి పాయింట్లన్నింటిని తన ఫేస్ లో చాలా బాగా చూపించారనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. మూడు ఏంటంటే సుమన్ అండ్ అలాగే సోహెల్ వాళ్ళ పేరెంట్స్ మీద వచ్చి ఎమోషన్ సీన్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. అవి అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఏంటంటే సో అంటే వాళ్ళకున్న ఇద్దరు పిల్లల్ని అంటే వాళ్ళ సర్వస్థాన్ని కోల్పోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎలా జీర్ణించుకున్నారు, ఈ విషయం నుంచి బయటపడడానికి వాళ్ళు మెంటల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటి పాయింట్లు ఇంకొంచెం ఇన్ డీటెయిల్ గా చూపించాలన్నమాట. ఇంకా చెప్పాల్సి వస్తే సోనాలి బింద్రే గారు లాంగ్ టైం తర్వాత ఈ వెబ్ సిరీస్ లో ఆ ఇద్దరు పిల్లలకి తల్లిగా అయితే ఉన్నారనమాట. మరి ఒక తల్లి తన కడుపు కోత ఎలా ఉంటుంది, ఆ ఇద్దరు పిల్లలు చనిపోయారని తెలిసినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుంది. సో సోనాలి బింద్రే గారి క్యారెక్టర్ కూడా ఇంకొంచెం తన క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఉండేలాగా ఉంటే బెటర్ అని నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో కొందరు అనవసరమైన క్యారెక్టర్లతో ఈ వెబ్ సిరీస్ ని సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. అందులో మెయిన్ ఏంటంటే ఎస్ఏ జయప్రకాష్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయిన లేడీ జర్నలిస్ట్ అనమాట. సో లేడీ జర్నలిస్ట్ క్యారెక్టర్ అనేది నాకు అనవసరం అనిపిస్తుంది అనమాట. ఆమె క్యారెక్టర్ వల్ల సో ఈ కేసుకి ఎలాంటి ఉపయోగం లేదు, ఈ వెబ్ సిరీస్ కి ఎలాంటి ఉపయోగం లేదు. అలాంటప్పుడు ఆమె క్యారెక్టర్ వల్ల ఏంటి యూజ్ అని నాకైతే అనిపించింది అనమాట. అంతేకాకుండా ఎస్ఏ జయప్రకాష్ యొక్క ఫాదర్ క్యారెక్టర్ కూడా అనవసరం అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే విలన్స్ అయిన బాబు చైల్డ్హుడ్ స్టోరీని చూపిస్తారనమాట. ఆ స్టోరీ నాకైతే అనవసరం అనిపించింది అనమాట. ఎందుకంటే బాబు అనే వ్యక్తి తనలో ఎంత మృగం దాగున్నాడు అనేది బాబు వాళ్ళ అమ్మ మీద చేసిన దాడే సింపుల్ గా చెప్పేస్తుంది అనమాట. తన చైల్డ్హుడ్ స్టోరీ చూపించడం నాకైతే అనవసరం అనిపించింది. ఇంకోటి ఏంటంటే సో రజ్జు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉండే సీన్స్ కూడా నాకైతే అనవసరం అనిపిస్తుంది. బాబు అండ్ అలాగే రజ్జు ప్యారే మోహన్ ని కలవడానికి వెళ్తారు. సో వెళ్ళినప్పుడు బాగానే ఉంది, మళ్ళీ ఆ ప్యారే మోహన్ కోసం కొన్ని పనులు చేయడం, ఆ సీన్స్ అనేవి ఏదో సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపిస్తాయి అనమాట. సో అలాంటి సీన్స్ ని ఏమైనా తీస్తుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది అనమాట. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో నన్ను ఎంగేజ్ చేసింది అనమాట. ఎందుకంటే సో స్టార్టింగ్ లోనే మెయిన్ స్టోరీ చెప్పేసిన తర్వాత సో మనం ఈ వెబ్ సిరీస్ క్లైమాక్స్ వరకు 2 పాయింట్ల కోసం వెయిట్ చేస్తాం అనమాట. ఒకటి మన పోలీస్ ఆఫీసర్ బాబు అండ్ అలాగే రజ్జుని ఎలా పట్టుకుంటారు, ఇంకోటి ఏంటంటే బాబు అండ్ అలాగే రజ్జు ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని ఎలా చంపుతాడు. సో ఈ పాయింట్ కోసం మనం ఎగరికి వెయిట్ చేస్తాం కాబట్టి సో ఆ పాయింట్ ని ఇంకొంచెం బెటర్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే అసలు ఈ ఇన్సిడెంట్ అంటే ముఖ్యంగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే గురించి చెప్పుకోవచ్చు వస్తే ఫస్ట్ ఈ మర్డర్ చూపించేస్తారనమాట. ఈ మర్డర్ చూపించేసిన తర్వాత ఈ మర్డర్ ని ఎస్ఏ జయప్రకాష్ ఎలా హ్యాండిల్ చేశాడు అండ్ అలాగే ఈ మర్డర్ జరిగిన 8 days ముందు సో అంటే ఈ బాబు అండ్ అలాగే రజ్జు వాళ్ళు ముంబైలో ఉంటారన్నమాట. సో వాళ్ళు ముంబైలో ఉండి ఏం చేసేవాళ్ళు, ముంబై నుంచి వాళ్ళు ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఢిల్లీకి వచ్చిన తర్వాత ఈ పిల్లల్ని ఎలా చంపారు. సో ఇలాంటి సీన్స్ తో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో ఈ వెబ్ సిరీస్ రెడ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మెయిన్ గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ తో ఈ వెబ్ సిరీస్ ని సాగదీసుకుంటూ వచ్చారు. ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ లో బాగున్నప్పటికీ దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ మనకు కూడా బోర్ కొట్టేస్తుంది, ఆ కేసు మీద మనకి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. సో ఇన్వెస్టిగేషన్ ని ఇంకొంచెం బెటర్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది అనమాట. సో ఓవరాల్ గా వెబ్ సిరీస్ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే సో స్టోరీ పాయింట్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఇంకా డైరెక్టర్ తన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో ఈ స్టోరీని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగున్నప్పటికీ బట్ కొన్ని అనవసరమైన క్యారెక్టర్ తో, కొన్ని అనవసరమైన సీన్స్ తో అండ్ అలాగే కొంత ఇంట్రెస్ట్ లేని ఇన్వెస్టిగేషన్స్ తో ఈ వెబ్ సిరీస్ ని సాగదీసుకుంటూ
రావడమే ఈ వెబ్ సిరీస్ కి మైనస్ లా నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి రాక్ వెబ్ సిరీస్ రివ్యూ. నా రివ్యూ నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.